type of industries I need to target? So because every software is not working with the same industry. అంటే ఒకే సాఫ్ట్వేర్ ప్రతి ఇండస్ట్రీని సాటిస్ఫై చేయలేదు. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే టాలీ ప్రైమ్కి వచ్చేసరికి ఏమేమి ఇండస్ట్రీస్ కవర్ అవుతాయి? Industries use the Tally Prime. So what are the industries using the Tally Prime? So first we can go with the retail shops. ఫస్ట్ కస్టమర్కి దగ్గరగా ఉండేది ఏంటి? రిటైల్ బిజినెస్సే కదా మనకి. సో మ్యానుఫ్యాక్చర్స్, కన్స్ట్రక్షన్ వీళ్ళందరూ వెనకాల, బట్ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఉండేది రిటైల్ బిజినెస్. సో దే కెన్ మెయింటైన్ దేర్ షాప్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బాటమ్ వీ హ్యావ్ ద మొబైల్ షాప్ and for something, and beside we have the shoe shops, and we have the medical shops, and we have the cloth shops and everything. So that means all these are retail business. So we can maintain their accounts. We can maintain their accounts. And second one, the wholesale business. Begum Bazaar. How many of you know about the Begum Bazaar? Did anyone visit? So the complete wholesale market, right? So whatever the product you want, you can get it the bulk over there, not with the single items. You need to purchase on bulk. We can get the cheaper price. The wholesale business, they can also maintain the distributors like this. And next coming with the manufacturing business. So those who are manufacturing the materials like raw materials, finished good or anything else. If you are into the manufacture, you can also maintain the accounts using the Tally Prime software. Next one, we can go with the hospitals, and coming with the schools, colleges, hotels, restaurants, transportation companies, so coming with the service companies, traders, and coming with the CA firms. So these are the industries covering with the Tally Prime. Even though if you go with the CA, every CA is mostly working with the Tally Prime only. Around 95% of CAs are working with Tally Prime. And there are the 5% who is working with the Zoho and other accounting softwares. But the market leading will be comes with the Tally Prime only. Even the CAs or beside your houses, we can have the shops. They are all using the Tally Prime. మీ ఇంటి దగ్గర ఉన్న షాప్స్ కానీ బిజినెస్ వాళ్ళు కూడా టాలీ ప్రైమ్ యూస్ చేస్తారు. లేదనుకుంటే మీకు సిఎస్ కానీ లేదా సిఎంఎస్ కానీ లేదంటే జిఎస్టిపిస్ అని ఉంటారు, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్. సో దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ద అకౌంట్స్, టాలీ అకౌంట్స్. సో దిస్ ఆల్ విల్ బీ కమ్స్ విత్ ద ఇండస్ట్రీస్ వీఆర్ కవరింగ్ విత్ ద టాలీ ప్రైమ్. మేము ఇండస్ట్రీస్ కవర్ చేస్తున్నాయి అనేది అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, రేపు పొద్దున మనం జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఇండస్ట్రీస్ని టార్గెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చేసరికి నేను సాఫ్ట్వేర్ కంపెనీని టార్గెట్ చేస్తే కుదిరిద్దా? వై? బికాస్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ నాట్ యూజింగ్ ద టాలీ ప్రైమ్. ఇట్స్ అ వేస్ట్. సో వీ కెన్ go with the remaining industries like manufacturing industries or coming with the service industries, all like this we can use them. సార్ ఇవన్నీ నాకు వద్దు సార్, నాకు కావాల్సిన శాలరీ ప్యాకేజ్ అంతే కదా. నేను ఇప్పుడు నేర్చుకున్నానంటే నాకు ఎంత ప్యాకేజ్తో నేను జాబ్ తెచ్చుకోగలను? అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదేగా సార్. లేదంటే మీరు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగారు, సార్ మీరు ఎంత జాబ్లో నాకు ఆఫర్ ఇప్పగలరు కోర్స్ నేర్చుకున్న తర్వాత? నాకు తెలిసి ఎవరో ఒకళ్ళని అడుగుంటారు, అవునా? ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ? సో సింపుల్, శాలరీ రేంజ్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద నాలెడ్జ్, మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసే దాన్ని బట్టి. బట్ ఒక యావరేజ్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి, అంటే మనకి ఇంత నుంచి ఇంత మధ్యలో ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంటాయి. లైక్ వాటిల్లో మనకు వచ్చేసరికి ఇప్పుడు మీరందరూ వచ్చేసరికి యాజ్ ఏ ఫ్రెషర్స్, ఎందుకంటే ఎవరికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడే కదా మీరు ఫ్రెషర్గా గ్రాడ్యుయేట్ అయ్యి మార్కెట్లోకి వస్తున్నారు. అంటే ఆల్ యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫ్రెషర్స్. సో ద ఫ్రెషర్స్ salary range will be from
15K to 25K. It's a depends on company to company. అన్ని కంపెనీస్ ఒకే ప్రైస్ ఇస్తాయని చెప్పలేం. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య సిఎస్ కూడా పెంచారండి రెమ్యునరేషన్. ఒకప్పుడు సిఎస్ 2000, 5000, 10,000 ఇచ్చేవారు. బట్ స్టార్టింగ్ దే ఆర్ గివింగ్ ద 15,000. ఇట్స్ గుడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద 2 to 3 years of experience, the experienced person, like 2 to 3 years, so then the salary range will be from 25K to 60K. Or if you have the more than 5 years of experience, there is a salary bar. Salary bar ante we can't expect. So it depends on company. We can earn 1 lakh, 2 lakhs, 50,000, 70,000, anything. That's completely depends on the company to company. Understand? So like this, we can having the salary range. As a fresher, 15 to 25,000. You can keep it in mind. Or as a freelancer also, we can start the earning from 15 to 25. If you have at least 2 companies, means 10,000. Nowadays, everyone is offering around 7,000 for the freelancing accountants. So we can having the information. Okay. So like this, we can get our salary ranges. Understand? As I was a GSTP also. సారీ ఇది చెప్పడం మర్చిపోయాను. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. నా కింద 3 to 4 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ కూడా నేను మెయింటైన్ చేస్తాను. రెమ్యునరేషన్ అయితే చెప్పను. ఓకే, ఇట్స్ సీక్రెట్. సో మనకు నచ్చిన విధంగా, అంటే మీరు 5,000 మాట్లాడుకోవచ్చు, 7,000 మాట్లాడుకోవచ్చు, 10,000 మాట్లాడుకోవచ్చు, 15,000 కూడా మాట్లాడు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్. మీరు శాలరీ రేంజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? ఇప్పుడు క్లియరా?